నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ. తప్పు చేసిన వారు దేవుని ముందు మోకరిల్లే వరకు యుద్ధం ఆగదని హెచ్చరిక. దండయాత్రగా మారిన జగన్ పరామర్శ యాత్రతో 6 గంటల పాటు జనం నానాపాట్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు. డ్వాక్రా సంఘంలోని ప్రతి మహిళ చదవటం, రాయటం నేర్చుకోవాలన్న బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. మహిళలకు చదివే వజ్రాయుధం అని వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనన్నారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు పలు అంశాలను స్పష్టం చేశారు. తప్పు చేసి దాని నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. బూతులు తిట్టినా మేము భరించాలా? దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తాం. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ మాకు ఓ నివేదిక పంపింది. ఏకసభ్య కమిషన్ వేసి అన్నీ పరిశీలిస్తాం. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఒకప్పుడు 7 కొండలు కాదు, 2 కొండలని అసెంబ్లీలో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని ఆనాడే చాలా స్పష్టం చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. విగ్రహాల ధ్వంసాన్ని ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడారు. తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే ఎదురు దాడికి దిగారు. నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా మా ఇంటి కులదైవం. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరు నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి. అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది. ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ ఆదికేశులు గారు 1 కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపై పోయేటప్పుడు దగ్గర 23-24 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం, కొన్ని క్లేమోర్ మైన్స్ వచ్చిన కారు కొట్టడం, అంతర్వేదిలో రథం తగలబడిపోతే అడిగితే కంతిరీగలు కాల్చాయి, అంతేగాని ఎవరికి సంబంధం లేదని. ఆంజనేయుడి తోక కట్ చేసి పగలు కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా, ఏమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు. అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీలపైనే బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు. మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్న పరిస్థితికి వచ్చారు. అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయమే నేను చెప్పాను. ఈరోజు సిట్ వచ్చింది. అసలు సిట్లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్తో, పామాయిల్తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు దాంట్లో మళ్ళీ ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. చంద్రబాబు, సీఎం వైసీపీ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో తేట తెల్లమైంది. ఏ నివేదికలోనూ వైసీపీ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కళ్ళ ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని చెప్పాల్సింది వచ్చింది. సాధారణంగా వ్యక్తులు, వర్గాలపై కక్షలు ఉంటాయి. వైసీపీ నేతలు మాత్రం భగవంతుడిపై పగ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టం. ఇది ఇక్కడితో ఆగదు. 7 కొండల వారికి వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలి. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు మా యుద్ధం కొనసాగుతుంది అని పవన్ అన్నారు.
దుర్గమ్మవారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతాం, మిద్దెలు కడతామా? అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. మా అందరినీ ఉద్దేశించి మేమందరం కూర్చొని మాట్లాడే సమయంలో NDDM, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఈ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చదివి వినిపించారు. 3 రిపోర్ట్స్లో ఒక దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, నెయ్యి లేదు ఇందులో. అంటే ఏ స్థాయికి వీళ్ళు చేశారని చెప్తూ దాంట్లో ఒక రిపోర్ట్లో ఫిష్ ఆయిల్ ఉందనేది, ఇంకో దాంట్లో బీఫ్ టాలో ఉందనేది, ఇంకో దాంట్లో లాడ్ పంది కొవ్వు ఉందనేది, ఇంకో దాంట్లో గొడ్డు కొవ్వు ఉందనేది. అందరికీ తెలిసి కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు, అదొక ప్రశ్న ఉంటుంది. అందుకని దాన్ని మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్ ఫామ్ అయ్యాం, 5 years మేమే ప్రభుత్వంలో ఉంటాం. ఇది లాస్ట్ 6 నెలల్లో ఏదైనా ఉందంటే మేము ఇలాంటి ఏదైనా చేసాం ఒక అర్థం ఉంటుంది. వచ్చిన 2 నెలలు మాకు ఏం అవసరం ఉంది? 5 years ఈ ప్రభుత్వమే ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్నారు. ఇది తీసుకెళ్ళకపోతే తప్పు అవుద్ది. ఎందుకంటే మా బేసిక్గా అందరం ప్రతి మతాన్ని గౌరవించే సంస్కృతి. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ నాయకులు వాళ్ళే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని చెప్పారు. పాల సేకరణే చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు. 320లకు నెయ్యి ఇచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నెయ్యి కాని నెయ్యితో లడ్డు తయారు చేసిన పరిస్థితిని చూశాం. నివేదికలను పక్కన పెట్టి అసత్యాలతో సొంత మీడియాలో కథనాలు రాసుకున్నారు అని మాధవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 390 రూపాయలు 19 రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అది నెయ్యి అనబడుతుందా? నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగినా ఏమీ జరగదు. పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు. గుంటూరు జిల్లా పోలీసులు 30 పోలీస్ యాక్ట్ అమల్లో భాగంగా ర్యాలీలు, సమావేశాలు, సభలకు అనుమతులు నిరాకరించిన యథావిధిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాటిని ఉల్లంఘించి పరామర్శ యాత్రను బల ప్రదర్శనగా 6 గంటల పాటు దండయాత్రగా మార్చడంతో జనం పడిన బాధలు అన్నీ ఇన్ని కావు. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. వైసీపీ షెడ్యూల్ ప్రకారం 10 గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి 11 గంటలకు గుంటూరు సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని తిరిగి 12 గంటలకు ప్రయాణమై 1 గంటకు తాడేపల్లి చేరుకుంటారని ప్రకటించారు. కానీ ఉదయం 10:45 భారీ కాన్వాయ్తో జగన్ గుంటూరు నుండి బయలుదేరారు. తాడేపల్లిలో పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేయగా ద్విచక్ర వాహనదారులతో వచ్చిన కార్యకర్తలు వాటిని తోసేసి ప్రదర్శనగా బయలుదేరారు. పార్టీ జెండాలు చేతపట్టి నానా హంగామా చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అంబటి రాంబాబు ఇంటికి వెళ్లడానికి అనుమతి లేదని ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా జగన్తో ఫాలో అయ్యారు. జగన్ పర్యటన కోసం కాజా టోల్ ప్లాజా వద్ద 50కి పైగా వాహనాలను నిలిపివేయడంతో గుంటూరు విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీగా మారింది. వాహనాలు ఎక్కడికక్కడే గంటల తరబడి నిలిచిపోవడంతో ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. 35 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు 6 గంటల పాటు నెమ్మదిగా యాత్ర సాగించడంతో ప్రజలు పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఇక యథావిధిగానే వైసీపీ కార్యకర్తలు రఫా 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 అంటూ కేకలు వేసుకుంటూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారు.
అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కొంతమంది కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి వద్దనున్న గోడపైకి ఎక్కడంతో అక్కడ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయాయి, ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతాయి. వైసీపీ నాయకులు దెబ్బతిని ఉన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏమి జరుగుతుందో ఆలోచించుకోండి. అంబటి రాంబాబు ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని, కాపు కులంలో విలువలతో టైగర్లా రాజకీయాలు చేస్తున్నాడని, చేతనైతే ఆయనను పొగడాలని సూక్తిముక్తావళి బోధించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు కొమ్ము కాస్తున్న పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి యూనిఫామ్ ఊడదీసి బొక్కలో పెట్టి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇదే అదనుగా భావించిన జేబు దొంగల ముఠా ప్రదర్శనలోని అనేక మంది సెల్ ఫోన్లు, డబ్బులు కొట్టేశారని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారు. ఎందుకయ్యా రాంబాబుని అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడంట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసం అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. గుంటూరు పర్యటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు ఉడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ శ్రేణుల తీరుపై మండిపడ్డారు. వైసీపీ శ్రేణుల మాట తీరు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పినా వైసీపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తే జగన్ మాత్రం వాటిని సమర్థించడం ఏంటని ప్రశ్నించారు. కాపుల ప్రతిష్టతను అంబటి దిగజార్చారని విమర్శించారు. వైసీపీ నాయకులకు చెప్పులతో సన్మానం చేసే రోజులు దగ్గర పడ్డాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. జనసేన నాయకులు వరికుటి నాగరాజు, పర్వతరెడ్డి కిషోర్, ముత్యాల కళ్యాణ్, బొందెల శ్రీదేవి, పల్లా ప్రమీల పాల్గొన్నారు. కల్తీ జరిగిందని మేము చెప్తున్నాము, సిబిఐ చెప్పింది, సిటీ చెప్పింది. వీళ్ళు కల్తీ జరగలేదనేది ఇప్పుడు చెప్తున్నారు. మరి జరగలేదన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి వాళ్ళు చర్చ పెట్టాలి కదా. అంబటి రాంబాబుని, జోగి రమేష్ని వీళ్ళందరూ కూడా ఒక పావుగా వాడుకుంటున్నారు. అసలు అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు కులం ఎందుకు చేస్తున్నారు? జోగి రమేష్ని అక్రమ మద్యంలో అరెస్ట్ చేస్తే బీసీ కులాన్ని ఎందుకు చేస్తున్నారు? అసలు బీసీలకి జోగి రమేష్ ఏమైనా న్యాయం చేశాడా? ఇవన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టడానికే. వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండిద్ది అని ఏ రోజైతే అన్నారో ఆ రోజు జగన్కి కానీ వైసీపీ నాయకులకు కానీ ముచ్చెమటలు పడి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలా సృష్టించాలి అని చెప్పేసి ఒక పన్నాగంలో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టడానికి మేము కూటమి నాయకులు అందరం కూడా ముందుంటాం. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
గతంలో వాళ్ళు ఉన్నటువంటి 151 స్థానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల మద్దతు ఎట్టా ఓడిపోయి 164 సీట్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు. మరి నిజంగా వాళ్ళకి ప్రజా సమస్యల మీద నిజంగా వాళ్ళకి నిజాయితీగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి బొమ్మలు పెట్టి వాళ్ళని కాళ్ళతో తంతు గంజాయి బ్యాచ్ చేసినటువంటి విన్యాసాలు కూడా ప్రజలందరూ గమనించారు. మరి ఆ రోజు వాళ్ళు క్షణికానందం పొందారు కదా, ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే భయం ఎందుకు? కల్తీ జరిగిందని చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి కల్తీ జరగకపోతే ఏం జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే టెండర్లు ఇచ్చారో వాళ్ళకి ఆవులు లేవు, ఆవు నుంచి వచ్చినటువంటి పాల వ్యాపారం లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. మరి ఏమీ లేకుండా వాళ్ళకి టెండర్లు ఎట్టిచ్చారు. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయం సిట్ నివేదిక ప్రకారం ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం అందులో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది. ఈ వైసీపీ వాళ్ళు మాత్రం అది జరగలేదు, మాకు సిట్ నివేదిక మాత్రం మాకు ఫేవర్గా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు. మీకు ఏ నివేదిక ప్రకారం ఎక్కడొచ్చిందో ఆ రిపోర్ట్ మా అందరికీ చూపిస్తే మేమందరం తెలుసుకుంటాము. ఈ డైవర్షన్ చేయడానికి దీన్ని అంబటి రాంబాబుని పాములాగా ఉపయోగించుకుంటా దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ కాపులందరినీ తిట్టిన రాంబాబుని టైగరు అని చెప్పి జగన్ తెగ పొగుడుతున్నాడు. ఇది పాలిటిషియన్ ప్రకారం ఇదైతే చాలా తప్పుగా ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. దీనికి ఆధారంగా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకి గ్రామాల్లో పట్టణాల్లో అభివృద్ధి చెందుతూ పాఠశాలలో చాలా వస్తువులు సౌకర్యాలు కల్పించవలసి ఉంటుందని, వాటినన్నింటినీ ప్రభుత్వాలు తీర్చలేవు కనుక పూర్వ విద్యార్థులు దాతలను గుర్తించి సదరు సౌకర్యాల కల్పనకు వారధిగా విద్యాంజలి కార్యక్రమం పనిచేస్తుందని సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి విద్యాంజలి శిక్షణ కార్యక్రమంలో అనిల్ కుమార్ ప్రసంగించారు. దేశం కోసం, మనం పిల్లల కోసం ఒక పాఠశాల నిర్మించడం అంటే ఒక తరాన్ని నిర్మించడమని, ఈ మార్పులో మనందరం భాగస్వాములు కావటం విద్యాంజలి ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలను, దాతలను పాఠశాలతో నేరుగా అనుసంధానం చేయడమే విద్యాంజలి లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి స్పాన్సర్షిప్ అవకాశాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసేందుకు విద్యాంజలి వాలంటరీ నియామకం చేపట్టినట్లు తెలిపారు. వాలంటీర్ల నియామకంలో అవినీతి అక్రమాలు సహించేది లేదన్నారు. 38 మండలాల ఎంఈఓలు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ఎన్జీఓలు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. ఏఎంఓ నాగేంద్ర నాయక్, సిఎంఓ సోనీ, రూట్ ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం జాలారత్నం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ అవేర్నెస్ ట్రైనింగ్ ఫర్ స్టాక్ హోల్డర్స్ ఆన్ విద్యాంజలి స్కూల్ వాలంటరీ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణా కార్యక్రమానికి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు మరియు ఏఎంఓ గారు, సిఎంఓ గారు, మండలంలో వివిధ మండలాల నుంచి 35 మండలాల మండల విద్యాశాఖ అధికారులు మరియు క్లస్టర్ హెడ్ మాస్టర్స్, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి ఎన్జిఓస్ కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో హాజరయ్యి ఈ శిక్షణా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. విద్యాంజలి అంటే విద్య అంటే సరైన జ్ఞానం, అంజలి అంటే 2 చేతులతో సమర్పించడం. సర్వ్ ఫర్ ద నేషన్ విత్ విద్యాంజలి, దేశానికి సేవ చేయడానికి, ఒక దేశాన్ని పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క చదువు కోసం ఒక పాఠశాల నిర్మించడం అంటే ఒక తరాన్ని నిర్మించడం. చిల్డ్రన్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు, అంటే కమ్యూనిటీ లెవెల్, స్కూల్ బేస్ నుంచి కమ్యూనిటీ లెవెల్ వరకు, సొసైటీ నుంచి, ఆర్గనైజేషన్ నుంచి ఏవేవి వాళ్ళకి రైట్స్ కానీ, అవేర్నెస్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తు సామాగ్రి, నీడ్ బేస్డ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం పోర్టల్లో ఏవేవైతే అడుగుతున్నామో కేటగిరీ వైజ్గా మనకి లిస్ట్ అవుట్ చేశారు. అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏ అంశాల మీద కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత మెటీరియల్ కావాలి అంటే ఎలాంటి రకం, మెడికల్ సంబంధించి క్యాంపెయిన్స్, ఇట్లా రకరకాలకు సంబంధించిన అన్నిటి మీద కూడా చిల్డ్రన్స్కి ఎడ్యుకేట్ చేయడంతో పాటుగా వాళ్ళకి కావాల్సిన వాటిని సమకూర్చడంలో స్కూల్స్లో, ఎస్పెషల్గా యాస్పిరేషన్ బ్లాక్ అండ్ ఎర్రగొండపాలెంలో ఈ యొక్క ఫోకస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. బాలప్రకాశం ప్రాజెక్ట్, చిల్డ్రన్ బిలీవ్ నుంచి
ఇది సార్ట్స్ ఆర్గనైజేషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం ఈ 2 మండలాలలో స్పెషల్గా చెంచు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఆ కమ్యూనిటీకి ఎక్కువ చేయడం జరుగుతుంది. ఈ నెల 23వ తేదీతో ముగిసిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు తెలిపారు. గతంలో ఉన్న ఫీజులు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందన్నారు. 10,000 రూపాయలు చెల్లించి అనుమతులు లేని లేఅవుట్లు, ఖాళీ స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవాలని కమిషనర్ కోరారు. రెగ్యులరైజ్ చేసుకొని వాటిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. వాటితో పాటు బీపీఎస్ పథకం ద్వారా ఒంగోలులో 4,000కు పైగా టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భవన యజమానులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ చివరి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఇక చిట్ట చివరి అవకాశం. మళ్ళీ ఇలాంటి బీపీఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ భవిష్యత్తులో రావు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో మొదటిది ఎల్ఆర్ఎస్ స్కీము. సో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేటువంటిది మనకు జనవరి 23, 2026కి లాస్ట్ డేట్ అయిపోయింది. సో ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తి మేరకు మళ్ళీ ఒక 3 నెలలు దాన్ని ఎక్స్టెన్షన్ ఇచ్చింది. అంటే ఏప్రిల్ 23, 2026 వరకు చివరి తేదీ వరకు మీకు అవకాశం ఉంది. అందుకని ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. అక్రమంగా వేసినటువంటి లేఅవుట్లు అలాగే ఇండివిజువల్ ప్లాట్స్ ఏమైనా ఉంటే కూడా దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో గతంలో దీంట్లో 50% కట్టాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 10,000కు పెట్టారు. అంటే ఉదాహరణకు ఒక లేఅవుట్కి 2 లక్షలు కట్టాల్సి వస్తే అందులో 50% అంటే ₹1,00,000 కట్టి అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కాస్త ఆ ₹1,00,000 స్థానంలో 10,000కే మీకు ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని 23 ఏప్రిల్ 2026 చివరి తేదీ ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా చేసుకోకుండా ఎవరైనా ఏప్రిల్ తర్వాత మిగిలి ఉంటే అలాంటి వాటికి సంబంధించినటువంటి ఆ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతాము. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా లెటర్ పెడతాము. వాళ్ళు ఆ ల్యాండ్ని అమ్ముకోవడానికి కానీ ఆ ప్లాట్ని అమ్ముకోవడానికి కానీ ఎక్కడ కూడా వీలు లేకుండా అది బ్లాక్ లిస్ట్లో పడిపోతుందని చెప్పేసి నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. పశువులలో కృత్రిమ గర్భధారణతోనే పడ్డదూడలు జన్మిస్తాయని, దీంతో పాడి పరిశ్రమ అభివృద్ధి జరుగుతుందని ప్రకాశం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఒంగోలు రూరల్ మండలం కరవది గ్రామీణ పశు వైద్యశాలలో విఎల్ఓలు టీవీ రమణమ్మ, కె లక్ష్మయ్య ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల మిషన్ పథకం ద్వారా దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ ఎంతో సురక్షితమైన పద్ధతి అని, దీనివల్ల పడ్డదూడలు మాత్రమే జన్మిస్తాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పాడి పరిశ్రమతోనే రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. పశువులకు పచ్చిగడ్డి అందించాలని, దాణాను సొంతంగా తయారు చేసుకోవాలని డివిజన్ సంచాలకులు డాక్టర్ ఎస్ జయచంద్ర కోరారు. బలవర్ధకమైన దాణాతో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. లేగ దూడలకు పోటీలు నిర్వహించి ఆరోగ్యంగా ఉన్న దూడల యజమానులకు బహుమతులు అందజేశారు. పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. త్రోవకుంట ఏడీఏ డాక్టర్ బి బసవశంకర్రావు, పశు వైద్యాధికారులు వై భూపాల్ రెడ్డి, ఐ ప్రతిమ, సిహెచ్ అమూల్య, కరవది గ్రామ ఉప సర్పంచ్ పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి పిలిచిన వాళ్ళందరూ ప్రైజులు తీసుకున్న వాళ్ళు బీరకాయలు ప్రభాకర్ ఇక్కడేనమ్మా 3+. చివరి 3 నెలల్లో 60% దూడ తల్లి గర్భంలో పెరుగుతుంది. మొత్తము 10 నెలలు కదా వయసు దూడకి తల్లి గర్భంలో ఉండేది. చివరి 3 నెలల్లోనే 60% దూడ పెరుగుతుంది. మనం ఏం చేస్తుంటాం, కొంతమంది పాలు
లాస్ట్ ఇవ్వబోయేటప్పుడు కూడా 2 నెలలు 1 నెల ముందు కూడా పాలు చేస్తుంటారు కాబట్టి ఆ పని చేయకూడదు. చివరి 3 నెలలు మాత్రం పాలు ఇస్తున్నా కూడా పాలుని తీయకూడదు. ఎందుకంటే మళ్ళీ దూడ పెరగాలి, మళ్ళీ ఈతలో పాలు రావాలి. మీరు చివరి 90 రోజులు రోజుకి 1 కిలో చొప్పున మీ దగ్గరున్న దానా దినుసులతో దానా పెట్టండి. నేను కొంతమంది రైతులతో మాట్లాడితే, మీ పేరండి? వెంకట్రావు గారు చెప్పినారు, పాల కంకి దశలోనే మొక్కజొన్న మేపుతున్నాను అన్నారు. వెరీ గుడ్. కాకపోతే కత్తిరి పురుగు వల్ల పెంపకం రావడం లేదు. అట్లాంటప్పుడు మనము మార్కెట్లో దొరికేటి మీకు మొక్కజొన్న అమితమైనటువంటి బలమైన ఆహారం అది. ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం పోయినప్పుడు మన గర్భవతులకి పిల్లలకి ఇస్తుంటారు. పిండి చూస్తారు మీరు ఎప్పుడన్నా? దాంట్లో ఉండేది కేవలము మొక్కజొన్న, సోయాబీన్. ఆ రెండితోనే తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, పిల్లల పోషణ బాగుండాలంటే ఉద్దేశంతో ప్రభుత్వం వారు చేస్తున్నారు. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం ఆర్థిక అభివృద్ధి చెందుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈతేరు గ్రామం ఎంపీపీ పాఠశాల ఆవరణలోని వయోజన విద్యా కేంద్రంలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర అందరికీ విద్య మనందరిది బాధ్యత కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు వాలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతో పాటు మహిళలు చదవటం, రాయటం నేర్పించాలని, వారికి బుక్స్ ఇంటికి పంపించాలన్నారు. వయోజన విద్యా కేంద్రంలో గ్రామంలోని మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. అక్షరాస్యత చదువుకోవడం ప్రాముఖ్యతను మహిళలకు కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అందులో మహిళలందరూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే వారి పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని చదవటం, రాయటం నేర్చుకోవాలని మహిళలను ప్రోత్సహించారు. వయోజన విద్య ద్వారా రోజువారీ అవసరాలకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెరుగుతుందని మహిళలకు సూచించారు. మీరందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవడం చాలా సంతోషంగా ఉందని, మీరు ఇతర మహిళలకు ఆదర్శం కావాలన్నారు. ఎప్పటి నుండి ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు? ఎన్ని రోజుల్లో చదవటం, రాయటం నేర్చుకుంటారని, మీ పిల్లలు చదువుకుంటున్నారా, ఏం చేస్తున్నారని మహిళల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగ్గా తాగునీటి సమస్య తీర్చాలని, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పగా పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో చర్యలు చేపడతామన్నారు. సర్పంచ్ మార్తమ్మ, డిఆర్డీఏ పీడీ సింగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి, మనోరంజన్, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాలకు విస్తరించిన నల్లమల్ల అటవీ ప్రాంతంలో నేటికి ఆ గూడెలకు వెళ్లేందుకు సరైన రహదారి లేదు. కేవలం 4 చక్రాల వాహనాల్లో ప్రయాణిస్తేనే గమ్యానికి చేరగలం. కనీస మౌలిక వసతులు కూడా నోచుకొని గిరిజన గూడెల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంతో పాటు మొత్తం 84 గిరిజన గూడెల్లో విద్యుత్ సౌకర్యానికి పునరుద్ధరణ పనులకు ₹1,00,00,000 నిధులు మంజూరు చేశారు. 2.22 కోట్ల వ్యయంతో కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు, 623 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 4.05 కోట్ల వ్యయంతో 611 గృహాలకు 0.3 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మంత్రి రవికుమార్ రానుండటంతో టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. గతంలో నల్లమల్లలో మావోయిస్టులకు షెల్టర్ జోన్ కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే మనకు అవకాశం ఉందో, మనం చేయడానికి అవకాశం ఉందో మన ప్రభుత్వం అవన్నీ కూడా తప్పకుండా చేపిస్తాం. ఫారెస్ట్లో ఉన్నాయి మాత్రం ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక మీటింగ్ పెట్టించి ఏ విధంగా చేయాలి, వాళ్ళ పద్ధతులు ఏంటి, ఏ విధంగా చేయాలని మాట్లాడేసి అక్కడ కూడా మనం రోడ్లు సౌకర్యం వస్తే కనుక వీళ్ళ జీవన ప్రమాణాల్లో ఇంకా మెరుగైన పద్ధతులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా వేయించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం కూడా అంతా కూడా. మీరు ఎలక్షన్ బాబుని గట్టి గెలిపించినట్టు ఇంకా పనిచేసేవారు. ఇంకా మీరు చెప్పగానే ఇమీడియట్గా ఆయనే టేకప్ చేసి ఇదంతా రోజు తిరిగి చేయించుకొని వచ్చారు. ఒంగోలు శ్రీనగర్ కాలనీ శ్రీ విజయ గణపతి స్వామి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అర్చకులు సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీ విజయ గణపతి స్వామి వారిని చందనాలంకారంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో సిద్ధిబుద్ధి సమేత విజయ గణపతి ఉత్సవమూర్తులను పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని విఘ్నేశ్వరుని అనుగ్రహంతో సమస్త ప్రాణకోటి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
सर्वमंगलमांगल्ये शिवे सदयन्तां सप्तते अग्नि समिदः सप्तजिह्वाः यजन्ते सप्तयोनिर्ना पुनस्वा पुनर्नपाहि विश्वतः सहरय्यानि मत्तस्वा महत्ववती सर्वस्याप्ये सर्वस्यधिक्ये सर्वमेव तेनाप्नोति वृष्टयामदेवाः भद्रं पश्ये महाक्षिविचित्राः श्रीरङ्गैः स्वस्ति नागो स्वस्ति नोभिः विषेवदेवहि शान्तिः. కర్నూలు జిల్లా బొందిమడుగులలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగ హత్యను ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరసన తెలిపారు. కలెక్టరేట్కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. బొందిమడుగుల్లోని బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న రమేష్ మాదిగను కొంతమంది హత్య చేశారని జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హంతకులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రాజాబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగ అతి కిరాతకంగా హత్య చేసినటువంటి దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎం రమేష్ మాదిగ గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా నిరసన మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి ఒక బోయ కులానికి చెందినటువంటి మహిళపై అనుచితంగా ప్రవర్తించారని, ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి రమేష్ మాదిగన్నకు చెప్పడం, రమేష్ మాదిగన్న స్పందించి పోలీసులను ఆశ్రయించి ఆ కుటుంబానికి న్యాయం చేయడం. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న సాగునీటి సంఘాల అధ్యక్షుల సమావేశానికి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బయలుదేరి వెళ్లారు. ఒంగోలు టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వెళ్లారు. నీటి సంఘం అధ్యక్షులు నల్లూరి కృష్ణారావు, కంకనాల వేణు, పెండ్యాల రోషయ్య, పాదర్తి పోలరాజులు ఉన్నారు. ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. లేబర్ కోడ్స్ బిల్లును రద్దు చేయాలని సిఐటియు అద్దంకి మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ బిల్లును తీసుకువచ్చి కార్మికుల హక్కులను కలరసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్, అన్ని రంగాల అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అద్దంకి కమిషనర్ రవీంద్రకు సమ్మె నోటీస్ అందజేశారు. తగ్గించాలి, మున్సిపల్ కార్మికులకు పని అమలు చేయాలి, గత సమ్మె కాలంలో ఒప్పందాలను అనుగుణంగా కార్మికులను పనిభారం తగ్గించాలి. మున్సిపల్ కార్మికులకు
కార్మికులు మాత్రం అదే కార్మికులు దాంట్లో కూడా కొంతమంది ఆఫీస్ వర్కర్స్ తోటి మిగతా రకరకాల పనులతో ఒక 15-20 వేలు తర్వాత రకరకాల ఏకకాలంలో తోటి గత 2023లో 17 రోజులు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమ్మె కాలానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తోంది అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా హామీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకని గత సమ్మె కాలంలో ఇచ్చినటువంటి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి గత సమ్మెకాలం ఒప్పందాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. పట్టణ పెరుగుతున్నట్టుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి. ఆబ్కాస్లో డైలీ ఏజ్ కార్మికుల్ని చేర్చాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాయి. అనేక సమస్యలతోటి కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ సమస్యలతో పాటు రేపు ఫిబ్రవరి 12వ తేదీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో కూడా కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ. తప్పు చేసిన వారు దేవుని ముందు మోకరిల్లే వరకు యుద్ధం ఆగదని హెచ్చరిక. దండయాత్రగా మారిన జగన్ పరామర్శ యాత్రతో 6 గంటల పాటు జనం నానాపాట్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు. డ్వాక్రా సంఘంలోని ప్రతి మహిళ చదవటం, రాయటం నేర్చుకోవాలన్న బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్. మహిళలకు చదివే వజ్రాయుధం అని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. నిజమైన ఒంటరితనం అంటే అయిన వాళ్ళందరూ పక్కన ఉన్న మన అనుకున్న వాళ్ళు పక్కన లేకపోవటం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.